హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి కంద ఫ్రై. ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కంద పైన ఉన్న పొట్టు తీసేసుకుని కడిగి శుభ్రం చేసుకుని ఈ విధంగా ఫ్రైకి వీలుగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు అండ్ అలానే ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని సిమ్ ఫ్లేమ్లోనే మాడకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు దోరగా వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోని 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. వీలైనంత మెత్తగా ఈ విధంగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 నుంచి 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని అండ్ అలానే 4-5 పచ్చిమిరపకాయలని చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వీటిలో వేసుకుని వేపించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మగ్గినాయి కదండి. ఇప్పుడు దీంట్లోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలను కూడా వేసేసుకుని దీంట్లోని కొంచెం పసుపు వేసుకుని ఇదంతా ఈవెన్గా ఒకసారి మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. కంద అనేది కాస్త త్వరగానే కుక్ అవుతుందండి. ఈ ఫ్రై అనేది నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ కంద అనేది కాస్త మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లోని మధ్య మధ్యలో చూసుకుంటూ కంద పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కంద అనేది ఈవెన్గా కుక్ అయిపోయింది. ఈ విధంగా పూర్తిగా ఉడికేంత వరకు కందని వేపించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఈ ఫ్లేవర్ పట్టే విధంగా ఈ వెల్లుల్లిపాయలు అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు వేపించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకోవాలండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకుని ఇదంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకుని ఈ కారం స్పైసీనెస్ కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా ఒక 2 మినిట్స్ పాటు వేపించుకుంటే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా తక్కువ సమయంలో ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కంద కూడా చాలా త్వరగానే కుక్ అవుతుంది. చూడండి, ఫ్రై అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. చివరిగా దీంట్లోని కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఈ ఫ్రై అనేది కంద ఫ్లేవర్తో రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.